నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం। వార ఫలితాలు మే 31వ తేదీ శుక్రవారం నుండి జూన్ 6వ తేదీ గురువారం వరకు మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారమంతా ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం। మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం 1వ పాదం। ఈ రాశి వారికి ఈ వారం సంతాన వివాహ విషయమై ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి। నూతన ఉద్యోగ యత్నాలు కొంత అనుకూలిస్తాయి। అదే పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది। వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది। ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి। మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు। చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి। సమాజంలో పలుకుబడి పెరుగుతుంది। వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి। సోదరులతో ఆస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి। ఉద్యోగమున అధికారులు అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు। చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహాలు అందుతాయి। వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులుంటాయి। ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు। అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి। పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది। వృషభ రాశి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు। ఈ రాశి వారికి ఈ వారం దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది। భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి। ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు। చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు। గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు। ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు। కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి। విద్యార్థులకు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి। వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు। వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలన సూచనలున్నాయి। అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది। వారం చివరిలో చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది। స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి। అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి। పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది। మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు। ఈ రాశి వారికి ఈ వారం స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు। చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు। గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు। సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది। ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు। మొంటి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు। దూరప బంధువులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది। విద్యార్థుల కష్టం ఫలిస్తుంది। వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు। ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు। చిన్న తరహా పరిశ్రమలకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది। వారం చివరిలో ప్రయాణ సూచనలున్నాయి। వివాదాలు తప్పవు। చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి। గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి। పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది। కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం అలాగే అశ్లేష నక్షత్రం। ఈ రాశి వారికి ఈ వారం మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు। రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది। వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి। ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు। ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు। ఇంటా బయట మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది। ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న విభేదాలు రాజీ చేసుకుంటారు। సంతాన శుభకార్యాలపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు। నిరుద్యోగులకు నూతన ఉద్యోగం అవకాశములు ఉన్నాయి। అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది। వారం ప్రారంభంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి। వృధా ఖర్చు చేయడం కష్టంగా మారుతుంది। గోచార రీత్యా మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు। అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి
ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. సింహరాశి మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఈ వారం అవసరానికి స్నేహితులు సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరులతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది. ఆత్మీయులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. సంతాన వివాహయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు కొంత శ్రమ మీద మంచి ఫలితం కనిపిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకుగా కనిపిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కన్య రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. విద్యార్థులు పరీక్షా ఫలితాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులు సహకారాలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. భూ సంబంధిత వ్యవహారాలలో దయాదులతో ఒప్పందాలు కుదురుతాయి. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవులు వెలుగులోకి వస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి రుణ బాధల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. అన్ని రంగాల వారికి శుభ ఫలితాలుంటాయి. వారం చివరిలో చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో గాని పూర్తి కావు. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కొన్ని వివాదాల సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు కలిసి వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. సంతాన వివాహయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు మిత్రుల సహాయం పొంది ఊరట పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల కష్టం వరుస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు కొంత అనుకూల పరిస్థితి ఉంటాయి. వారం ప్రారంభంలో వాయిదా వేయడం మంచిది.
ఇతరులతో ఊహించిన కలహాలు పెరుగుతాయి. గోచార రీత్యా మీరు అర్ధాష్టమి శని ప్రభావంతో ఉన్నారు. గోమాతకు గ్రాసం పెట్టండి. పశు పక్షేద్దులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ధనస్సు రాశి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువుల నుండి అందిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఇంటా బయట మీ విలువ మరింత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తిపరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రులతో కలిసి సూచనలున్నాయి. నూతన నిర్యత్నాలు అంతగా కలిసి రావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం అలాగే ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం వ్యవహారాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి లాభాలు అందుకుంటారు. బంధువులు మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సమసిపోయి సోదరులతో స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంటా బయట పరిస్థితి మరింత అనుకూలిస్తాయి. ఆత్మీయులతో విందు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు సంతోషకర సమాచారం అందుతుంది. వారం మధ్యలో మానసిక సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమన భాగస్థులతో వివాదాలు కలుస్తాయి. గోచార రీత్యా ఎలనాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్ఫూర్తిగా 11 ప్రదక్షిణాలు చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తు తెచ్చుకుని బాధపడతారు. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. 2 రకములైన ఆలోచనల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం అలాగే రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాతీయం కలిగిన కొందరు దానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆర్థికపరమైన చర్చల్లో అనుకూలిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం ఫలిస్తుంది. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు.
వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళారంగం వారికి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గోచార రీత్యా ఎలనాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. నమస్కారం.